మూసిన కన్ను తెరవకపోయినా, తెరిచిన కన్ను మూయకపోయినా, శ్వాస తీసుకుని వదలకపోయినా, వదిలిన శ్వాస తీయకపోయినా, ఈ లోకములో ఈ జన్మకు అదే చివరి చూపు. ఫెయిర్ అండ్ లవ్లీలు సున్నిబిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు. మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్దాక్షిణంగా మర్చిపోయేలా చేస్తుంది కాలం. విరోధులైన స్నేహితులైన పాశ్చాత్తాపపడిన మనస్సు మార్చుకున్న మరలా కనిపించదు. ఈ క్షణం మాత్రమే నీది. మరుక్షణం ఎవరిదో, ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఈ ప్రపంచాన్ని భస్మీభటులం చేసే అణ్వాయుధాలు నీ వద్ద ఉన్నా, నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో పరమాత్మకి తప్ప ఎవరికీ తెలీదు. ఈ ప్రపంచాన్ని శాసించే అంత గొప్పవారైన, సంపన్నులైన, బలవంతులైన ఆయుక్షేణమును తప్పించుకోజాలరు. ఈ సృష్టిలో మనమే మొదలు కాదు, చివరా కాదు. ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము. అద్దె ఇంటిని విడిచి వెళ్ళేటప్పుడు మన సామాన్లు మనం తీసుకెళ్ళినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకు వెళ్ళక తప్పదు. చెట్టుకి, పొట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్దాయం కూడా మనకి లేదు. ఈ భూమి మీద కాలమనే వాహనములో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం. మనం సహప్రయాణికులం మాత్రమే. కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, ఒక మాయ. కావున అశాశ్వతమైన వాటిని ధ్యానంతో ఛేదిద్దాం. అజ్ఞానమనే చీకటిని చీల్చే ఖడ్గం ఒక్క ధ్యానం మాత్రమే. అందుకే మనుషుల్లా జీవిద్దాం. మనిషి ఎలా జీవించాలో చెప్పిన రామాయణ, మహాభారత, భాగవతావతులను ఈ జీవితం ముగిసేలోపు తెలుసుకుందాం. అందులోని సంచయాలను తీర్చుకుందాం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే పదవిలో ఉండగానే సంపాదించుకోమని కాదు అర్థం. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు 4 పుణ్యకర్మలు ఆచరించి ఈ జీవకోటిలో మనిషి మాత్రమే చేయగలిగే ఉత్తమ కర్మలను ఆచరించాలని పరమాత్మ. కావున నిరంతరం ధ్యానముతో ఉంటూ సత్యమైన మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించి తోటి వారికి ఎంతో కొంత పంచుతూ ఉన్నతంగా జీవిద్దాం మిత్రులారా. జై హింద్.